ఇప్పుడు మనం 18వ శ్లోకాన్ని చూద్దాం. ఇది చాలా గొప్పదైనటువంటి శ్లోకం. ఎందుకని అంటే అద్వైత ద్వైతవాదౌ ద్వౌ, అద్వైతము ద్వైతము ఈ రెండింటిని గురించి ఇందులో వివరిస్తూ ఉన్నారు. ఈ కారణం చేత ఇది చాలా గొప్ప శ్లోకం. ఇందులో ఏం చెప్తున్నారు అంటే అద్వైత ద్వైతవాదౌ ద్వౌ స్థూల సూక్ష్మ దశాంగతౌ, ఈ రెండు కూడా స్థూలం, ఒకటేమో స్థూలం అయితే రెండోది సూక్ష్మము. అందుకే సూక్ష్మ స్థూలగతం, ఈ రెండు కూడా ఒకటి స్థూలము రెండోది సూక్ష్మము అని చెప్తూ ఉన్నారు. అద్వైత ద్వైతవాదౌ ద్వౌ సూక్ష్మ స్థూల దశాంగతౌ, ఇది పరిస్థితి. అయితే అద్వైతవాదాన్ మోక్ష, అద్వైతంతోనే మోక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇది వేదాంత నిండిమ. ఈ విషయాన్ని వేదాంత నిండిమని చెబుతోంది. అంటే మొత్తం మీద మనకి తెలుస్తూ ఉన్నది ఏమంటే అద్వైతము ద్వైతము అనేటటువంటి వాదాలు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటేమో స్థూలము రెండోదేమో సూక్ష్మము. వీటిల్లో అద్వైతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు మాత్రమే మోక్షం పొందుతారు. అద్వైతవాదాన్ మోక్ష, అద్వైతమే మోక్షాన్ని ఇస్తుంది. ఇది వేదాంత డిండిమ. ఈ మాట వేదాంత డిండిము చెబుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు. ఇప్పుడు అసలు ఒక్క విషయాన్ని చూడండి. ద్వైతము అద్వైతము. ద్వైతము అంటే జీవుడు దేవుడు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు, ఈ రెండు కూడా రెండుగా ఉంటాయి అని చెప్పేదే మరి ద్వైతం. మరి అద్వైతము అంటే నా ప్లస్ ద్వైతము, రెండవది లేనటువంటిది, జగత్తులో ఉన్నటువంటిది ఒక్కటే, అదే బ్రహ్మము అని చెప్పేది అద్వైతం. ఇప్పుడు మీకు ఈ విషయం పూర్తిగా తెలిసిందే అనుకుంటాను. ద్వైతము అంటే రెండు అని చెప్పేది, ఆ రెండింటిలోనూ ఏమిటి అంటే ఒకటేమో జీవాత్మ, రెండోది పరమాత్మ. అద్వైతంలో జీవాత్మకి అసలు ఒక ఎగ్జిస్టెన్స్ లేదు, జీవాత్మ అనేది ఇక్కడ లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరమాత్మ అని చెప్పేది అద్వైతం. ఇక్కడ అసలు ముందు మనకు ఒక అనుమానం రావాలి. ఈ శ్లోకాన్ని గురించి చెప్పుకోబోయే ముందే అనుమానం రావాలి. ఏమిటి అంటే ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము ఈ మూడింటిని కూడా త్రిమతాచార్యులు వీళ్ళు చెప్పారు కదా. అద్వైతాన్ని చెప్పినటువంటి వాడు శంకరుడు, ద్వైతాన్ని చెప్పినటువంటి వాడు మధ్వాచార్యులు, విశిష్టాద్వైతాన్ని చెప్పినటువంటి వాడు రామానుజాచార్యులు. మరి వీళ్ళు ముగ్గురు కదా చెప్పింది. వీళ్ళ ముగ్గురులోనూ మొట్టమొదటి వాడు శంకర భగవత్పాదుల వారు. ఆ తర్వాత వాడు మధ్వాచార్యుల వారు. ఆయన ఏం సామాన్యుడు కాదు, ఆయన కూడా మధ్వ భగవత్పాదులే, ఆయన కూడా చాలా గొప్పవాడు. ఆ తర్వాత చెప్పినటువంటి వాడు రామానుజుడు. ఈ ముగ్గురులోనూ చివరి వాడు రామానుజుడు. ఇప్పుడు మనం ఒక్క విషయాన్ని చూద్దాం. ద్వైతము అద్వైతము ఈ రెండింటిని చెప్పేటప్పుడు శంకరుడు మొట్టమొదటిగా చెప్పాడు కదా, అద్వైతం అన్నాడు. మరి శంకరుడి సమయంలో ద్వైతం లేదు కదా, ద్వైతం లేదు కదా. మరి అప్పుడు అంటే మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి ద్వైతం అనేది ఎక్కడా లేదు. అప్పటి మధ్వాచార్యుల వారు పుట్టల. శంకరుడు క్రీస్తు పూర్వం వాడు, మధ్వాచార్యుల వారు క్రీస్తు శకం వాడు, అంటే క్రీస్తు తర్వాత 69వ సంవత్సరంలో జన్మించాడు ఈయన. కాబట్టి శంకరుడికి చాలా తర్వాత జన్మించినటువంటి వాడు కదా మధ్వాచార్యులు. మరి ఈ ద్వైతాన్ని గురించి శంకరుడు ఎలా చెప్పాడు, ఇది మన అనుమానం. ఈ అనుమానం మీకు రావాలి. ఇక్కడ మనం
గుర్తించాల్సిన విషయం ఏమంటే ద్వైతము అద్వైతము ఈ రెండూ కూడా ఎవరో ప్రత్యేకంగా చెప్పినవి కాదు. ఈ మాట గుర్తించండి ముందు. ద్వైతాద్వైతాలు రెండు కూడా వేదంలో ఉన్నవే, ఎవరు కొత్తగా సృష్టించింది కాదు. ఇక ఇప్పుడు వచ్చే విషయం ఏమిటి అంటే విశిష్టాద్వైతము. ఈ విశిష్టాద్వైతాన్ని చెప్పినటువంటి వాడు రామానుజాచార్యుల వారు. ఆయన సామాన్యుడేం కాదు, రామానుజ భగవత్పాదులే. ఆయనే మనం గొప్పవాడు అని సంబోధిస్తాం, అందులో ఏం అనుమానం లేదు. రామానుజ భగవత్పాదుడు. అయితే ఇక్కడికి వచ్చేప్పటి శంకరుడు మరి ద్వైతాన్ని మాత్రమే ఇక్కడ చెప్పాడు తప్పించి విశిష్టాద్వైతాన్ని చెప్పాల. ఈ విశిష్టాద్వైతం అనేది వేదంలో ఎక్కడా లేదు. ద్వైతాద్వైతాలు రెండే ఉన్నాయి వేదంలో, విశిష్టాద్వైతం అనేది లేదు. అందుకే శంకర్ల వారు దాని గురించి పెద్దగా ఏమీ చెప్పలా. పెద్దగా ఏమిటి అసలు ఎక్కడ చెప్పబోవడానికి కారణం అదే, అది వేదంలో లేనటువంటిది. సరే, ఇక్కడ ఏమిటవుతూ ఉన్నది అంటే మరి ఈ ద్వైతము అనేది వేదంలో ఉన్నది, అద్వైతము వేదంలోనే ఉంది, రెండు వేదంలోనే ఉన్నాయి. ఎలా, ఎక్కడున్నాయి, ఇది కావాలి మనకి ఉపనిషత్తుల్లో వైష్ణవోపనిషత్తులు, శైవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు, దశోపనిషత్తులు అని ఇలా ఉన్నాయి మనకి. ఇందులో వైష్ణవోపనిషత్తులు, శైవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు ఈ మూడు కూడా పరమేశ్వర స్వరూపం సాకార బ్రహ్మ అని చెప్తూ ఉన్నాయి. సాకార బ్రహ్మను గురించి చెప్తూ ఉన్నాయి. వైష్ణవోపనిషత్తుల్లో శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మ, శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ, శ్రీకృష్ణ పరమాత్ముడే పరబ్రహ్మ, నారసింహుడే పరబ్రహ్మ. మొత్తానికి ఎలా అయినప్పటికీ కూడా ఇలా ఈ మూడు నామాలు పెట్టుకున్నటువంటి ఆ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనే పరబ్రహ్మ. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ ఇవన్నీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు శ్రీహరి యొక్క అవతారాలేను అని చెప్తూ ఉన్నాయి మనకి. మరి అద్వైతాన్ని గురించి ఏ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి? అద్వైతాన్ని గురించి దశోపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. దశోపనిషత్తులు ఏం చెప్తున్నాయి మనకి? పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాయి. మరి ఇప్పుడు వైష్ణవ, శైవ, శాక్తేయోపనిషత్తులు ఏం చెప్తున్నాయి? సాకార బ్రహ్మ. సాకార బ్రహ్మ అంటే ఏమిటి? అక్కడ పరమేశ్వరుడికి ఒక ఆకారము అనేది ఉన్నది, ఒక రూపం ఉన్నది, ఒక నామం ఉన్నది, ఒక పేరుంది. అలా ఒక రూపము నామము ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే రూపము నామము ఉన్నది అని అన్నామో అప్పుడు జీవుడు వేరు, దేవుడు వేరు అనే విషయం వచ్చేస్తుంది. భగవంతుడు ప్రత్యేకంగా ఒక రూపంలో ఉన్నాడు అని మనం చెప్తున్నామంటే జీవుడు వేరు, దేవుడు వేరు. ఆ దేవుడు విడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వైతము అనేది ఈ మూడు రకాలైనటువంటి ఉపనిషత్తుల్లోనూ కూడా చెప్పబడింది. ఇది ఇక్కడ ఉన్నది. అంటే ద్వైతం కానీ అద్వైతం కానీ రెండూ కూడా వేదంలో ఉన్నటువంటి విషయాన్నే చెప్పారు తప్పించి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి, ఈ రెండు కూడా వేద సమ్మతమైనటువంటి వాదనలు. ఇప్పుడు మనం చూద్దాం. శంకర భగవత్పాదుల వారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆయన జన్మించారు అని, ఆ తర్వాత ఆయన అద్వైతాన్ని ప్రచారం చేశారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ అద్వైతాన్ని గురించి మనం తర్వాత చూద్దాం. ముందు ద్వైతాన్ని గురించి చెప్పుకుందాం. శంకర భగవత్పాదుల వారు పరమోపదించిన తర్వాత 500 సంవత్సరాలకి క్రీస్తు శకం వచ్చింది. ఆ క్రీస్తు శకం 69వ సంవత్సరం ప్రాంతంలో
మధ్వాచార్యుల వారు అనేటటువంటి ఆయన జన్మించాడు. ఈయన కన్నడ దేశస్థుడు, కన్నడం వాడు. కర్ణాటక రాష్ట్రంలో కెనరా అనేటటువంటి ప్రాంతంలో వేలి అనేటటువంటి గ్రామం, దాన్ని పాకక్షేత్రము అని అంటారు. ఈ గ్రామంలో క్రీస్తు శకం 69లో వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు, తల్లేమో వేదవతి, తండ్రేమో మధ్వగేహ భట్టు. ఈయన శుద్ధ బ్రాహ్మణుడు. వీళ్ళందరూ కూడా శుద్ధ అద్వైతులు. వీళ్ళందరూ అద్వైతులే. అయితే కొంతకాలానికి వీళ్ళకి అద్వైతంలో నచ్చక వీళ్ళ కుమారుడైనటువంటి మధ్వాచార్యుల వారు ఆయన ద్వైతము అని ప్రత్యేకంగా ఒక వాదన అనేది లేవతీసుకున్నాడు. ఈ మధ్వాచార్యుల యొక్క అసలు పేరు ఏమిటి? అసలు పేరే మధ్వుడా అంటే కాదు. ఈయన అసలు పేరు వాసుదేవుడు. ఈయన కూడా బాల సన్యాసే. 11వ ఏటనే సన్యాసం తీసుకున్నాడు. ఈయన యొక్క గురువు గారు ఎవరు అంటే అచ్యుత ప్రేక్షుడు, అది ఆయన పేరు. అచ్యుత ప్రేక్షుల వారు ఈయన ఈ మధ్వాచార్యుల యొక్క, ఈ వాసుదేవుడు యొక్క గురువు. ఈ అచ్యుత ప్రేక్షుడు అనే ఈయన పూర్తిగా అద్వైతం. చూడండి ఇక్కడ విచిత్రం. ఈ వాసుదేవుడు అంటే మధ్వాచార్యులు, ఈ మధ్వాచార్యుల యొక్క తల్లి తండ్రి అద్వైతులు. ఆయన గురువు అచ్యుత ప్రేక్షుడు, ఆయన అద్వైతి. కానీ ఈయన కొంతకాలం ఈయన కూడా అద్వైతే. ఆ తర్వాత ఈయనకేదో అనిపించి ఈయన ఈ మధ్వ మతాన్ని అంటే ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. ఈ ద్వైత మతంలో ప్రపంచంలో ఉన్నటువంటి అసలు ఈ మతం అంటే ఏమిటో చూడండి. ఇప్పుడు ద్వైతం అంటే ఏమిటో చూడండి. ప్రపంచంలో ఉన్నవి రెండే వాదనలు, రెండే మతాలు. ఏమిటి అంటే ఒకటి ద్వైతం, రెండోది అద్వైతం. ఈయన చెప్పేది ఏమిటి అంటే పరమేశ్వరుడు పరమ స్వతంత్రుడు, జీవుడు అస్వతంత్రుడు. ఇంతే చెప్పేది. ఇది ఒక్కటే మాట ఇక్కడ. పరమేశ్వరుడు స్వతంత్రుడు అంటే లోకంలో స్వతంత్రుడు అస్వతంత్రుడు అని ఇద్దరే ఉన్నారయ్యా అన్నాడు. ఇందులో స్వతంత్రుడు ఎవరు అంటే పరమేశ్వరుడు, అస్వతంత్రుడు ఎవరు? జీవి. ఈ జీవి ఎప్పుడు కూడా పరమేశ్వరుడి మీద ఆధారపడి ఉంటాడు. ఇది ఇక్కడ చెప్పింది. మరి ఈ పరమేశ్వరుడు అంటే ఎవరు? ఆయన్నే ఈయన శ్రీ మహావిష్ణువు, శ్రీహరి అనే పేరుతో పిలుస్తూ ఉంటాడు. ఆయనే అన్నాడు శ్రీ మహావిష్ణువు, ఆయనే పరమేశ్వర స్వరూపము అన్నాడు. అయితే ఈయన చెప్పేది ఏమిటి అంటే ఈ జీవి అనేటటువంటి వాడు అస్వతంత్రుడు, ప్రతి దానికి కూడా ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటాడు. దేని మీద ఆధారపడకుండా ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. జీవి ప్రతి విషయానికి, ప్రతి దాని మీద, దేని మీద ఒక దాని మీద ఆధారపడి ఉంటాడు. ఈ విషయం నిజమే, మనకి తెలుస్తుంది. మానవుడు ఏ పని తాను సొంతంగా చేసుకోలేడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంకొకళ్ళ మీద ఆధారపడే, ఇంకొక జీవి మీద ఆధారపడే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ లోకంలో ప్రతిదీ కూడా పరిమితంగానే ఉంటుంది. అలా అంటే ప్రతిదీ పరిమితంగా ఉంటుంది అంటే ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా ఆధారపడకుండా జీవించేది ఏమిటి అంటే అదే చైతన్యమయము, ఆనందమయము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపము. అదే దేని మీద ఆధారపడదు. అదే శ్రీ మహావిష్ణువు, అదే బ్రహ్మము అన్నాడు. ఈయన చెప్పే విషయం. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి తేడాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే జ్ఞానము. పూర్తిగా జ్ఞానం కలిగినటువంటి వాడేమో పరమేశ్వరుడు, ఆ జ్ఞానం లేనటువంటి వాడు జీవుడు. ఆ పరమేశ్వరుడు ఆయన
పూర్ణకాముడు, పూర్ణస్వరూపుడు, అనంత కళ్యాణ గుణశోభితుడు. ఇది పరమేశ్వరుడు యొక్క రూపం. ఆయన మీరు ఏ పేరుతో అయినా పిలవండి. అయితే ఇక్కడ మధ్వాచార్యులు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు అనే పేరుతోనే పిలిచాడు. అయితే ఈ మధ్వాచార్యులు ఈ మతాన్ని ఎలా స్థాపించాడు, ఎలా ప్రచారం చేశాడు అనే అనుమానం వస్తుంది మనకి. వేదాల ఆధారంగానే ప్రచారం చేశాడు. వేదాల ఆధారంగానే ప్రచారం చేశాడు. ఎందుకంటే వేదాల్లోనే పరమేశ్వర స్వరూపం శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అనే విషయం చెప్పడం జరిగింది. వైష్ణవోపనిషత్తులో ఉంది ఈ మాట. నారాయణోపనిషత్తు చూడండి, ఇందులో 8 అక్షరాలు ఉంటాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు. ఇదే అష్టాక్షరీ మంత్రము. నారాయణోపనిషత్తులో ముందుగా చెప్తూ ఉన్నాడు, ఓమిత్యేకాక్షరం నమైతి ద్వే నారాయణాయేతి పంచాక్షరాణి. ఓంకారము అనేది 1 అక్షరం, నమ అనేవి 2 అక్షరాలు, మొత్తం 3. నారాయణాయ, నారాయణాయ 5 అక్షరాలు, మొత్తం కలిపి 5 × 3 8. ఇది అష్టాక్షరాణి, ఇది అష్టాక్షరి మంత్రము అన్నాడు. ఇలా ఈ నారాయణ మంత్రం ఉన్నది అని చెప్పాడు. అయితే ఇప్పుడు పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణుడు అని కదా మనం చెప్తూ ఉన్నటువంటి విషయం. దానికి ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఈ విషయానికి త్రిమతాచార్యులు వాళ్ళకి అనుగుణంగా ఎవరికి వాళ్ళు అర్థం చెప్పుకున్నారు. ఇందులో నిర్గుణుడు అనే పదానికి రామానుజుల వారు ఏమర్థం చెప్పారు అంటే విసర్జించదగినటువంటి గుణాలు ఏవి కూడా లేనటువంటి వాడు. విసర్జించదగినటువంటి గుణాలు ఏవి లేనటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పాడు. కానీ అదే పదానికి మధ్వాచార్యులు ఏమర్థం చెప్పాడో తెలుసా? గుణాలకు అతీతమైనటువంటి వాడు అని చెప్పాడు. గుణాలకు అతీతమైనటువంటి వాడు. ఈ పదమే మనకి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే భగవంతుడి గురించి చెప్పేటప్పుడు, అమ్మవారి గురించి చెప్పేప్పుడు చెప్తున్నాం చూడండి, లలితా శాస్త్రంలో లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక. గుణాలకు అతీతమైనటువంటిది. అదే చెప్పాడు ఈయన కూడా. మధ్వాచార్యులు చెప్పింది అదే, గుణాలకు అతీతుడు అని చెప్పాడు మధ్వాచార్యులు. ఆయనేమో విసర్జించదగినటువంటి గుణాలు లేనివాడు అని చెప్పాడు రామానుజుడు. మరి ఇక్కడ ఏమిటి అసలు ఈ పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే ఇది అనంతమైనటువంటిది, నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటిది. ఈ అనంతత్వము, నిత్యత్వము, సత్యత్వము, శాశ్వతత్వము ఇవన్నీ కూడా గుణాలేను అంటాడు. ఇవన్నీ కూడా భగవంతుడికి ఉన్నటువంటి గుణాలే. ఇది ఆ భగవంతుడి యొక్క పరిస్థితి అని చెప్తాడు మధ్వాచార్యులు. అయితే ఈ మధ్వ దర్శనంలో ఈ జీవుడికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని చెప్పారు. ఏమిటి అంటే అద్వైతంలోనేమో జీవుడు, దేవుడు, జీవాత్మ, పరమాత్మ, ఈ రెండింటి మధ్య తేడా అనేది ఏమీ లేదు, ఇద్దరు ఒకటేను అనే విషయాన్ని చెప్తున్నాడు అద్వైతంలో. కానీ మధ్వాచార్యులు అలా చెప్పడంలా. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఈ రెండింటి మధ్య తేడా ఉన్నది అని అంటూ ఉన్నాడు. మధ్వదర్శనంలో జీవుడు, బ్రహ్మ ఈ రెండు ఎప్పటికీ ఒకటి కావు అని చెప్తాడు ఆయన. ఈ రెండు వేరుగానే ఉంటాయి. కానీ శంకర్ల వారు చెప్పేది ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. జ్ఞాన సముపార్జన అనేది జరగగానే జీవాత్మగా వెళ్ళిపోయి పరమాత్మలో లీనమైపోతుంది. అప్పుడు రెండు ఒకటే అయిపోతాయి, ఉండేది ఒకటే పరమాత్మ అని చెప్తున్నాడు. కానీ మధ్వాచార్యులు ఆ మాట ఒప్పుకోట్ల. కలవు, రెండు విడివిడిగానే ఉంటాయి, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అంటాడు. అలాగే ఇంకో మాట చెప్తాడు, బ్రహ్మకి ఉన్నట్లుగానే జీవికి కూడా చైతన్యము, ఆనందము అనేవి రెండు ఉన్నాయి అంటాడు.
అయితే బ్రహ్మకేమో ఉన్నటువంటి నిరతిశయమైనటువంటి ఆనందం ఉన్నది, జీవికి పరిమితమైనటువంటి ఆనందము ఉన్నది అన్నాడు. అంటే ఆనందం అనేది ఇద్దరికీ ఉంది, ఆ ఉన్నటువంటి ఆ పర్సంటేజ్, ఆ కౌంట్లో తేడా వస్తుంది అని అంటూ ఉన్నాడు. బ్రహ్మకు ఉన్నటువంటి ఆనందం అనేది కౌంట్లెస్, నిరతిశయమైనటువంటి ఆనందము అది ఎంత ఉన్నదో మనం లెక్క పెట్టలేము. కానీ జీవుడికి మాత్రం కొంతవరకే పరిమితమైనటువంటి ఆనందమే ఉన్నది అన్నాడు. ఇది ఇక్కడ చెప్పేది. అయితే ఇక్కడ ఈ జీవికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే జీవుడికి నామరూపాలు అనేవి ఉన్నాయి అంటాడు. జీవుడికి నామరూపాలు అనేవి ఉన్నాయి. ఆ ఇవే జీవుడికి ఉండేవి లక్షణాలు. జీవుడికి ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది. జీవుడు శాశ్వతుడు, అతడికి నామరూపాలు ఉంటాయి. అతనికి ఒక ఆకారము అనేది ఉంటుంది, జీవాత్మకి ఒక ఆకారం ఉంటుంది. నిత్యానందాన్ని కనుక అనుభవించాలి అంటే నామరూపాలు ఉండి తీరాలి, అందుకే జీవుడికి కూడా ఒక రూపం ఉన్నది అని అంటాడు. ఇలా ఈ ఆత్మ నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆత్మకు ఒక ఆకారం కావాలి. ఆత్మ నిత్యమైనటువంటిది, ప్రకాశమైనటువంటిది కాబట్టి ఒక ఆకారం అనేది ఉంటుంది. ఇది జీవికి ఒక ఆకారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి నామరూపాలన్నీ నశించిపోతాయి. అయితే ఆత్మకి నామరూపాలు ఉన్నప్పటికీ అది ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని కూడా పోలి ఉండదు, అది ప్రత్యేకంగా ఉంటుంది. ప్రకృతి ధర్మాలన్నింటికీ కూడా అతీతంగా ఉండటమే ఆత్మ యొక్క ప్రత్యేకత. ఇది ఆయన చెబుతూ ఉన్నది. అయితే మరి ఆత్మ ఎలా వచ్చిందయ్యా అంటే, ఆత్మ అనేది కంటికి కనిపించే భౌతికమైన పదార్థాలతో దేనితోనూ కూడా నిర్మించబడదు. మరి ఎట్లా వచ్చింది? దైవీ సంపత్తితో నిర్మించబడింది ఆత్మ అని అంటాడు. ఈ ఆత్మ అనేది ఈశ్వరుడు యొక్క ప్రతిబింబము అని చెప్తాడు మళ్ళీ. కానీ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి అనే మాట మాత్రం ఒప్పుకోడు. ఎప్పటికీ అవ్వవు, ఆ రెండు వేరువేరుగా అలాగే ఉంటాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఈ మధ్వ దర్శనంలో జీవులు 3 రకాలుగా ఉంటారు అని చెప్పాడు. ఒకటి బద్ధులు, రెండోది ముక్తులు, మూడవది నిత్యముక్తులు. బద్ధులు అంటే ఈ కర్మ చేసి ఆ కర్మలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, సంసార సాగరంలో పడి మునిగి తేలుతూ ఉన్నటువంటి వాళ్ళు, కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు బద్ధులు. ఈ బద్ధులు మళ్ళీ 2 రకాలుగా ఉన్నారు. ఒకళ్ళేమో ముక్తికి యోగ్యులు, రెండోదేమో ముక్తికి అయోగ్యులు. అయితే ఇక్కడ ఈ యోగ్యులు అయోగ్యులు వీళ్ళు ఎటువంటి పాపకర్మను చేసినటువంటి వాళ్ళు, ఎలాంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు ముక్తికి అయోగ్యులు, ముక్తి పొందడానికి వాళ్ళకి అర్హత లేదో ఆ విషయం చెప్పాల. సరే, రెండో మా ఇది కనుక చూసినట్లయితే ముక్తులు అన్నాడు. వీళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ముక్తి పొందుతారు, తప్పనిసరిగా ముక్తి పొందుతారు. అటువంటి వాళ్ళు ముక్తులు అన్నాడు. ఇక మూడవ వాళ్ళు ఎవరు అంటే నిత్యముక్తులు అని చెప్పాడు. నిత్యముక్తులు అంటే వీళ్ళెవరు? నిత్యము ముక్తి పొంది ఆ ముక్తి స్థితిలోనే, ముక్త స్థితిలోనే ఉండేవాళ్ళు. ఎవరు వీళ్ళు? సర్వకాల సర్వావస్థలందు కూడా పరమేశ్వర స్వరూపానికి అతి దగ్గరగా ఉంటూ, సర్వకాల సర్వావస్థలందు పరమేశ్వర స్వరూపానికి అతి దగ్గరగా ఉంటూ ఆ పరమేశ్వర స్వరూపాన్ని సేవిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళు నిత్యముక్తులు. ఎవరి నిత్యముక్తులు ఎవరుంటారు? వైకుంఠంలో లక్ష్మీదేవి, నారదుడు, ఆదిశేషుడు, చూడండి వీళ్ళంతా శ్రీ మహావిష్ణువుకి అతి దగ్గరగా ఉన్నారు. లక్ష్మీదేవి నిరంతరము ఆయన కాళ్ళు ఒత్తుతూనే ఉంటుంది, ఆయన్ని స్పృశించేటువంటి భాగ్యం కలిగి ఉంది ఆవిడికి. అలాగే నారదుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శిస్తూ ఉంటాడు. ఆదిశేషుడు ఆయన పాన్పుగా ఉన్నాడు. అలాగే గరుడు, వీళ్ళంతా కూడా నిత్యముక్తులు. వీళ్ళు
రెండో కేటగిరీనయ్యా అని చెప్పాడు. ఇలా మొత్తం మూడు రకాలుగా ఉన్నారు, బద్ధులు, ముక్తులు, నిత్యముక్తులు. ఇలా 3 రకాలుగా ఉన్నారు అన్నాడు. అయితే ఇక్కడ తేడాల్లో ఏమున్నది అంటే జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరి మధ్యన కొంత తేడా ఉన్నది. ఈ రెండు ఎప్పుడూ ఒకటి కావు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక మోక్షాన్ని గురించి ఏం చెప్పాడు అంటే మధ్వాచార్యుల వారు, మోక్షము అంటే ఏదో అప్రాప్య వస్తువు కాదయ్యా, అంటే నువ్వు పొందలేనటువంటిది ఏది కాదు, నువ్వు పొందదగినటువంటిదే, అదే మోక్షము. మోక్షము అంటే నువ్వు పొందలేనటువంటిది ఏది కాదు, నువ్వు పొందదగినటువంటిదే, అదే మోక్షము అని చెప్పాడు. ఏమిటి పొందదగినటువంటిది? మోక్షము అనేది నీ దగ్గరే ఉంది, నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పాడు. అంటే నువ్వు బయటికి వెళ్ళడానికి బయలుదేరావు, సరే దోవలో ఎక్కడైనా డబ్బులు అవసరం అవుతాయేమో అని 500 రూపాయల నోటు జేబులో పెట్టుకున్నావు. నువ్వు ఆ మాట మర్చిపోయినావు. నేను బయటికి పెడుతున్నాను, డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బులు ఎక్కడ పెట్టానో గుర్తులేదు, ఇప్పుడు ఎక్కడో పెట్టానో గుర్తులేదు అని ఇల్లంతా వెతుకుతున్నావు. ఆ డబ్బులు ఎక్కడున్నాయి? నీ దగ్గరే ఉన్నాయి. అలా వెతుకుతూ జేబులో చేపెట్టావు, 500 రూపాయలు దొరికింది. అరే ఇక్కడే ఉన్నాయే అని తీసుకున్నావు. కాబట్టి 500 రూపాయల నోటు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎక్కడున్నాయి? నీ దగ్గరే ఉన్నాయి, ఎక్కడికి పోలా. కానీ నీకు ఆ సమయానికి కనిపించరా? ఎందుకు కనిపించలేదు? ఎక్కడ పెట్టుకున్నావో నీకు గుర్తులేదు, నువ్వు మర్చిపోయినావు. అదే జరిగింది ఇక్కడ. అందుకే ఇక్కడ మధ్వాచార్యులు ఏం చెప్తున్నాడు అంటే, మోక్షము అనేది అప్రాప్య వస్తువు కాదు, నువ్వు పొందలేనటువంటి వస్తువు ఏమీ కాదు, నీకు పొందదగినటువంటిదే నీకు దొరుకుతుంది అని చెప్పాడు. అది ప్రాప్య వస్తువు నీ దగ్గరే ఉంది, నువ్వు మర్చిపోయినావు. దాని గురించి నువ్వు మర్చిపోయినావు. సరిగ్గా జేబులో వెతుకుంటే 500 రూపాయల నోటు ఉంది. అంతేనయ్యా, ఇదే తేడా, అంతకన్నా ఏమీ లేదు. మోక్షం అనేది ఎక్కడి నుంచో నీకు రాదు, నీ దగ్గరే ఉన్నది, నువ్వు దాన్ని మర్చిపోతున్నావు కేవలం అజ్ఞానంతో. ఆ అజ్ఞానాన్ని వదిలిపెట్టేస్తే నీకు ఆ ముక్తి అనేది వచ్చేస్తుంది అని చెప్పాడు. అయితే ఈ మతాన్ని మొట్టమొదటిగా స్థాపించింది బ్రహ్మదేవుడు అంటారు. అందుకే దీన్ని సంప్రదాయానికి బ్రహ్మ సంప్రదాయం అని కూడా పేరుతో ఉంది. ఆ తర్వాత ఆంజనేయుడు, ఆ తర్వాత భీముడు, ఇలా వీళ్ళంతా కూడా ఈ మతాన్ని ప్రచారం చేశారు అంటారు. ఈ మధ్వాచార్యులు సాక్షాత్తు వాయుదేవుడి యొక్క అవతారము అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ద్వైత మతం.